కుటుంబ సభ్యులు గారిని పరిగణించి ఉమా గారిని మీ అందరి సమక్షంలో సవినయంగా సగౌరవంగా రేపు నామినేషన్ కార్యక్రమానికి నాతో పాటు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ నమస్కారం. అందరికీ మొన్న విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా కేసులేని చిన్ని శివనాథ్ గారు కూడా నామినేషన్ వేశారు. ఆ కార్యక్రమంలో కూడా అందరూ కూడా పాల్గొన్నారు. రేపు కూడా నందిగాంలో పెంగళ స్వామి గారు కూడా నామినేషన్ వేస్తున్నారు. అట్లాగే మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ గారు కూడా నామినేషన్ వేస్తున్నారు. రెండు నామినేషన్ కార్యక్రమాల్లో ఇద్దరు కూడా పాల్గొంటాం. అట్లాగే అందరూ కూడా కలిసి రేపు ఎన్నికల్లో మన ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని అటు కేసులేని చిన్ని శివనాథ్ గారిని అట్లాగే వసంత కృష్ణప్రసాద్ గారిని సైకిల్ గుర్తు మీద ఓటేసి మనందరం మంచి మెజార్టీతో గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. ఎన్డీఏ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో రావాలి. తప్పకుండా మనందరం కూడా కలిసిమెలిసి గతంలో రాజకీయ పోరాటాలు చేశాం, జైలుకి వెళ్ళాం, కేసులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. కానీ ఇవాళ ఒక రాక్షసుడు ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తా ఉన్నాడు. ఒక జగన్మోహన్ రెడ్డి పరిపాలన రాష్ట్రాన్ని నాశనం చేసింది అన్ని రంగాల్లో. కాబట్టి ఈరోజు వసంత కృష్ణప్రసాద్ ఆ పార్టీ నుంచి వచ్చి మన పార్టీలో చేరి మన అభ్యర్థిగా మన ముందుకు వస్తున్నాడు. వాటి వాళ్ళ నాయకులు తీసుకున్న నిర్ణయాన్ని మనందరం శిరోధారిగా భావించి అందరం కూడా కలిసిమెలిసి గ్రామాల్లో గ్రామ పార్టీలు చాలా పటిష్టంగా ఉన్నాయి. అట్లాగే మండల పార్టీలు ఉన్నాయి. అట్లాగే యూనిట్, క్లస్టర్, బూత్ ఆ విధంగా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ దగ్గర 63% ప్రజలు మన ఏదైతే ఓటీపీ ఇచ్చి మనతో భాగస్వాములు అయ్యారు. వాటి గ్రామంలోకి వచ్చినప్పుడు తప్పకుండా ఎవరైతే ఆ బూత్ కమిటీ సభ్యులు ఉన్నారో, ఎవరైతే ఆ యూనిట్ సభ్యులు ఉన్నారో, ఎవరైతే ఆ క్లస్టర్ సభ్యులు ఉన్నారో గ్రామ పార్టీ నాయకత్వాన్ని బలపరుస్తూ మండల నాయకత్వాలు కూడా సమన్వయం చేసుకుంటూ అందరం కూడా కలిసిమెలిసి ముందుకెళ్దాం. బట్ అందరూ కూడా ఏదైతే గతంలో కోమటి సుధాకర్ రావు గారు ఇక్కడ ఇన్ఛార్జిగా ఆయన పనిచేశారు, ఎన్నికల్లో పోటీ చేశారు, ఓడిపోయి మళ్ళీ మన పార్టీలో చేరారు. ఆయన మన పార్టీ ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత ఆయన మరి పనిచేసిన తర్వాత నేను రావడం జరిగింది. దగ్గర 15 సంవత్సరాల క్రితం కరెక్ట్ గా 19-20 రోజుల ముందు నేను రావడం జరిగింది. అప్పుడు ఎవరైతే గ్రామ పార్టీలు ఉన్నాయో, ఎవరైతే మండల పార్టీలు ఉన్నాయో, ఎవరైతే ఆ రోజు సమన్వయ కమిటీ సభ్యులు ఉన్నారో ఒక్క నాయకుడిని కానీ ఒక్క కార్యకర్తను కానీ పక్కన తప్పించకుండా బయట పార్టీలకు పోనివ్వకుండా వాళ్ళకి ఇచ్చిన పదవుల్ని గౌరవిస్తూ ఏదో కుటుంబం తర్వాత ప్రతి ఒక్కరిలో ఇద్దరిలో ఒకటి మంచి ఉంటుంది, ఒకటి చెడు ఉంటుంది, ఒకటి తప్పు ఉంటుంది, ఒకటి రైట్ ఉంటుంది. అయినప్పటికీ కూడా అన్ని సమన్వయం చేసుకొని ఈ 15 సంవత్సరాలు కూడా ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు కోమటి సుధాకర్ రావు ఎవరినైతే నియమించారో వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్ళిందని చెప్పి అదేవిధంగా ఇక్కడ శాసనసభ్యుడిగా కృష్ణప్రసాద్ కావచ్చు, ఒక బాధ్యత గల పదవిలో నేను ఉండటం కావచ్చు, పార్టీ జనరల్ సెక్రటరీగా కావచ్చు, మేమిద్దరం కూడా మీ అందరికి అందుబాటులో ఉంటాం. దేవేంద్ర కష్టవరకు ప్రజల్లో ఉంటారు, దేవేంద్ర కష్టవరకు మీకు ఉంటాం. మా ఇద్దరికి రాజకీయంగా పార్టీలు వేరే పోరాటాలు చేసుకున్నాం, దెబ్బలాడుకున్నాం. ఎందుకంటే 99 ఎన్నికల్లో ఇద్దరు కలిసి పోటీ చేశాం. ఇద్దరం కాంగ్రెస్ పార్టీకి, నేను తెలుగుదేశం పార్టీకి. 94లో రమణ గారు అక్కడ శాసనసభ్యుడిగా గెలవటం, మంత్రి అయ్యారు. 99లో మేము ఇద్దరం కలిసి పోటీ చేశాం. తను కాంగ్రెస్ పార్టీలో, నేను తెలుగుదేశంలో. తర్వాత 2004లో వసంతరావు గారు ఆ పార్టీ తరఫున, నేను తెలుగుదేశం తరఫున పోటీ చేశాను. తర్వాత మైలవరానికి నేను రావడం జరిగింది. మైలవరం నుంచి మొన్న 9లో 14లో మనం ఇక్కడ జరగడం జరిగింది.
19లో మన ఎన్నికల్లో ప్రసాద్ వైసీపీ నుంచి పోటీ చేయటం, నేను తెలుగుదేశం నుంచి పోటీ చేయడం జరిగింది. మరి తను శాసనసభ్యుడిగా ఇచ్చాడు. 5 ఏళ్లు ప్రధాన ప్రతిపక్షంగా మనం పోరాటం చేసుకున్నాం. తన పార్టీ తరఫున మన పార్టీ తరఫున మనం ఎన్నో ఇబ్బందులు, కేసులు, కష్టాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఇవాళ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. కాబట్టి మనందరం కూడా కలిసి ముందుకెళ్లాలని మరి మన పార్టీలో చేరటం, చంద్రబాబు నాయుడు గారు చేర్చుకోవడం, మరి ఈరోజు మన మైలవరం టికెట్ నాకు ఇవ్వటం, మనందరం కూడా కలిసి అటు శివనాథిని ఇటు ప్రసాద్ని ఇద్దరిని కూడా మంచి మెజార్టీతో గెలిపించుకొని రేపు నామినేషన్ కార్యక్రమానికి అందరూ రావాలని దయచేసి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకుడికి చెప్తున్నాను. ఎవరో కూడా అభద్రతా భావం వద్దు. ఎవరైతే మీ గౌరవాలు ఇప్పుడు దాకా కాపాడబడినాయో, ఎందుకంటే ఈ పార్టీ కార్యకర్తల కష్టం కాపాడారు. ఎందుకంటే దగ్గర వీళ్ళందరూ కూడా 1982 నుంచి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి మధ్యలో గ్యాప్ వచ్చినప్పటికి కూడా మళ్ళీ రాష్ట్ర కార్యదర్శిగా గౌరవించింది తెలుగుదేశం పార్టీ, ప్రతీక్ చంద్రబాబు. ఇప్పుడు రాంబాబు గారు ఎన్టీ రామారావు గారి ఆశీస్సులతో ఎమ్మెల్యే అభ్యర్థిగా గుర్తించబడ్డాడు. అయినా ఇవాళ ఒక రాష్ట్ర కార్యదర్శిగా పార్టీ కోసం కార్యకర్తగా పనిచేస్తా ఉన్నారు. ఇటువంటి నాయకులు ప్రొఫెసర్ గారు కావచ్చు, ఇటువంటి నాయకులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాల్లో కూడా ఈ తల్లి గాఢదెబ్బలు లేదు. నా ముందు కారు ముందు కూర్చొని నా ప్రాణం పోయినా, నా తల పగిలినా పర్వాలేదు, మనందరం కూడా కలిసి ముందుకెళ్లాలని పోరాటం చేసిన లాయర్ కానీ, శ్రీనివాసరావు గారు కానీ, మహాలక్ష్మి కానీ, శ్రీలక్ష్మి గారిని, సాంబశివరావు కావచ్చు, ఇటు చాలా మంది పేర్లు అన్ని ఎంతో మంది కార్యకర్తల నాయకులు ఉన్నారు. అటు దయచేసి అందరూ కూడా ఒకటే చెప్తున్నాం, ప్రసాద్ కావచ్చు, నేను కావచ్చు, ఇద్దరం ఇక్కడే అందుబాటులో ఉంటాము. అంటే ఒక్కళ్ళు కూడా అభద్రతా భావంతో ఎవరో ఇవాళ మధ్యలో దళారులు వచ్చి మీ మీద పెత్తనాలు చేసి, బయట పార్టీ వ్యక్తులు వచ్చి మీ జోలికి వచ్చి మీ మీద పెత్తనం చేయడానికి ఎవరూ కూడా మేమిద్దరం కూడా సహించాం. ఏదైతే గ్రామ పార్టీ వాడు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, 42 ఏళ్ల పార్టీ కార్యకర్తల నాయకులు ఈ పార్టీని కాపాడుకుంటూ వస్తున్నారు. ఎవరైతే వాళ్ళు మీరు బాధ్యతలు తీసుకున్నారో మీరందరూ కూడా గ్రామాల్లో పార్టీ కార్యకర్తలు కాపాడండి, నాయకుల గౌరవాన్ని కాపాడండి. వాళ్ళు ఎంతో కష్టపడి ఈ జెండాని కాపాడి, పార్టీని కాపాడి మన కోసం దెబ్బలు తిని జైలుకి వెళ్లి కష్టాలు పడి ఎన్నో ఉన్నారు. ఇవాళ అవకాశం పార్టీ మీకు ఇచ్చింది. 15 ఏళ్ల క్రితం పార్టీ సుధాకర్ బాగా కష్టపడ్డాడు. పావుడు జయరాం గారు చాలా ఉన్నతమైనగా అమెరికాలో ఉండి పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్నాడు. అయినప్పటికీ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 15 ఏళ్ల క్రితం నాకు ఒక అవకాశాన్ని ఇచ్చారు. దగ్గర మరి నేను కూడా దగ్గర 5 సార్లు పార్టీ తరఫున బీఫామ్ తీసుకున్నాను. దురదృష్టం ఒకసారి నా వల్ల పార్టీకి ఒక సీటు పోయింది. అది నన్ను ఎప్పుడు కూడా బాధ పెడతా ఉంటుంది. నా వల్ల తెలుగుదేశం పార్టీ ఒక ఎన్నికల్లో ఒక సీటు పోయిందని నేను ఇప్పటికీ బాధపడుతూ ఉంటాను. అదేవిధంగా ఈ రోజు కృష్ణప్రసాద్కి అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తను ఎవరైతే మీరు కష్టపడి మమ్మల్ని 15 ఏళ్లు నన్ను కాపాడారో, రేపు ఈ 5 సంవత్సరాలు ఇతను ఇక్కడ శాసనసభ్యుడిగా పనిచేస్తాడో అందరం కూడా కలిసి మీ గౌరవాలు కానీ, మీ పట్ట కష్టాన్ని కానీ, మీ ఇబ్బందులు కానీ అధిగమిస్తాం. ఎందుకంటే మన తరచోకాలు వేసుకుని దళారులు తయారయ్యి మేము పెత్తనం చేస్తామని కృష్ణప్రసాద్ దగ్గర కృష్ణప్రసాద్ మాటలు, నా దగ్గర నా మాటలు చెప్తే వినడానికి ఎవరు కూడా సిద్ధంగా లేవు. బట్ ఆ దళారులను ఎవ్వరు కూడా మీరు పట్టించుకోవాలి. ఏంటంటే ఆ రాజకీయ దళాలు ఏంటంటే వాళ్ళ బతుకుదేరు కోసం 15 ఏళ్ళకి కృష్ణప్రసాద్ మీద, దేవేంద్ర మీద, సుధాకర్ మీద ఇట్లా చెప్పి బతుకుతూ ఉంటారు. వాళ్ళ గురించి మీరు పట్టించుకోవాలంటే దయచేసి గ్రామాల్లో ఇక్కడ రామకృష్ణ ఉన్నాడు, గుడ్డుపల్లి రామకృష్ణ, రామకృష్ణ, వెంకయ్య, రామకృష్ణ ఏంటంటే సార్ ఇదంతా కూడా నరసింహయ్య గారు, నరసింహయ్య నరసింహయ్య గారు అబ్బాయి వెంకట్రావు ఫోన్ వచ్చేస్తుంది అమ్మ కొంచెం వీళ్ళందరూ ఏంటంటే నిబద్ధతతో శ్యామ్ ఉన్నాడు, ప్రసాద్ ఉన్నాడు, వీళ్ళంతా వెంకటరావు ఉన్నాడు.
సో వీళ్ళంతా ఏంటంటే వాళ్ళ తండ్రి గురించి నరసింహ గారి గురించి తెలుసు. వాళ్ళ విగ్రహాన్ని కూడా గుంటుపల్లిలో నరసింహ గారి విగ్రహాన్ని కూడా మనం పెట్టాలి. ఎన్టీ రామారావు విగ్రహాన్ని నరసింహ గారి విగ్రహాన్ని కలిపి ఇంకా చాలా మంచి పనులు ఉన్నాయి. తప్పకుండా ఇద్దరు కూడా కలిసి అన్నదమ్ములాగా ఎన్నో పడ్డ కార్యకర్తల మనోభావాలు కానీ కష్టాలు కానీ మీరు పడ్డ తిట్లు కానీ మీ మీద పడ్డ కష్టాలు కానీ దయచేసి ప్రసాద్ కూడా మన మీద కేసులు పెట్టినాడు కానీ పెత్తనాలు చేసిన కుమ్మస్తాలు కానీ వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేస్తాడు. మీకు గౌరవిస్తాడు. కూడా మా పార్టీ శ్రీను అధ్యక్షుడిగా కొండపల్లిలో మరి ఆడదెబ్బలు తిన్నాడు, తిట్లు తిన్నాడు, ప్రసాదం తిట్టాడు, నా మీద దెబ్బలాడతాడు. అయినా సరే పార్టీ జెండా పంచుకొని ఎవరో ఇక్కడే లాయర్ శ్రీనివాస్ గారు ఉన్నాడు. ఇదంతా ఏంటంటే గవర్నమెంట్ రాగానే అక్రమ కేసులన్నీ ఎత్తేసి అవన్నీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు అవన్నీ కూడా బాధ్యత తీసుకుంటారు. మేము కూడా బాధ్యత తీసుకుంటాం. కాబట్టి ఇక కేసుల గురించి ఈ రాళ్ళ దెబ్బలు ఇవన్నీ కూడా అంటే దగ్గర దగ్గర నేను కూడా మన కేసులు తీస్తే 87 కేసులు వచ్చినాయి. కానీ ఇవన్నీ వస్తాయి. అంటే కేసులు ఇవన్నీ కూడా తప్పకుండా ఆ కేసుల విషయంలో కానీ మీ భద్రత విషయంలో కానీ మీ భవిష్యత్తు విషయంలో కానీ మీ ఇద్దరం కూడా బాధ్యత తీసుకుంటాం. అలాగే పావుడి సుధాకర్ని కూడా ఇట్లాగే చేయెత్తి కలుపుతాం. పావుడి సుధాకర్ని ఎందుకంటే తను కూడా త్యాగం చేశాడు. ఇక్కడ 5 సంవత్సరాలు ఇన్ఛార్జిగా పనిచేశాడు. గౌరవంగా నా కోసం తప్పుకున్నాడు. ఈ రోజుకి మా ఇద్దరి మధ్య ఒక్క మాట పొరపరచలేదు. ఎవరి దగ్గర? సుధాకర్ దగ్గర, నా దగ్గర ఒక్క మాట పొరపరచలేదు. అతను పెట్టిన కార్యకర్తలు కానీ అతను పెట్టిన నాయకుడిని కానీ ఇంతవరకు నేను పక్కకు కూడా కదిలించలేదు. ఎందుకంటే అతను త్యాగం చేశాడు. ఇక్కడ అతను త్యాగం చేయబట్టే నేను ఇక్కడ 10 సంవత్సరాలు ఎమ్మెల్యే అయ్యాను, 5 ఏళ్ళు మంత్రి అయ్యాను, మళ్ళీ 5 ఏళ్ళు ఇన్ఛార్జ్ అయ్యాను. కాబట్టి ఇక్కడ ఆ నాయకుడు అక్కడ గౌరవం ఇవ్వబట్టే కలిసి వచ్చారు. కాబట్టి పవన్ జయరాం గారు, సుధాకర్ గారు ఈ 15 ఏళ్ళు నేను పనిచేయగలిగాను. అట్లాగే ప్రసాద్ కూడా ఇవాళ బాధ్యత చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇచ్చారంటే ఇవాళ ప్రతి ఒక్క సీటు మనం గెలవాలి, వాటి ప్రతి ఒక్కటి కూడా మనం ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఒక అవకాశం ప్రసాద్కి ఇచ్చారు. కాబట్టి మనందరం కూడా పెద్ద మనసుతో ఇవన్నీ మీరు ఇప్పుడు ఇతనున్నాడు మన అఫ్సర్ మొన్న బయట పార్టీ వాడు వచ్చి పెత్తనం చేసేపాటికి ఆ మనసు గాయపడింది. రంజాన్ సమయంలో నేను చెప్పాను, బ్రదర్ ఇటువంటి తెలిసి తెలియక జరుగుతూ ఉంటాయి. మీరందరూ కూడా ఆ రోజు పోటీ చేయడానికి అభ్యర్థి లేకపోతే బతిమాలి పామాలి వాళ్ళ భార్య కూర్చోబెట్టండి. సో కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి విషయాల్లో చాలా పెద్ద మనసుతో ఒకరికోవడం మాట్లాడుకొని కూర్చొని డిస్కస్ చేసుకొని ఆ గ్యాప్స్ అన్ని కూడా లేకుండా తగినండి సార్. అక్కడ కూడా వీళ్ళు కూడా ఎన్నో దోషంలో ఎన్ని భోషంలో అన్ని జరిగినాయి. ఎంతో వెంకటేశ్వరు తగినేరి ఇట్లా చాలా గ్రామాలు పట్టుకులు అన్ని కూడా అందరూ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. మళ్ళీ మనం కూర్చొని ఎప్పుడు ప్రతి ఒక్కసారి కలుపుతాం. ఇక్కడ విలువైన సమయం రేపు నామినేషన్ ఉంది. కాబట్టి తప్పకుండా మరి ఇక్కడికి వచ్చి సౌహృదయంతో తను మనం పిలవటం, మనం కూడా కలిసి ముందుకెళ్తాం. మళ్ళీ మరి ఎంపీ అభ్యర్థిగా చిన్ని గారిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా కృష్ణప్రసాద్ గారిని మంచి మెజార్టీతో గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తున్నారు.